Assalamualaikum warahmatullahi wabarakatuh. Alhamdulillah. Alhamdulillahi Rabbil Alameen. Wassalatu wassalam ala Rasulihil Kareem. Amma ba'd. A'udhu billahi minash shaitanir rajim. Bismillahir rahmanir rahim. Ya ayyuhallazina amanu taqullaha haqqa tuqatihi wa la tamutunna illa wa antum muslimun. Rabbi shrah li sadri wa yassir li amri wahlul 'uqdatam min lisani yafqahu qawli. Rabbi zidni ilma. Allahumma faqqihni fid din. Amin ya Rabbul Alamin. టుడే దర్స్ అల్లాహ్ యొక్క పవిత్రమైన పేర్లలో ఈరోజు మనం గ్రహిస్తున్న పేరు అల్ గఫార్. అల్ గఫార్ పవిత్ర నామం అల్ గఫార్ అల్లాహ్ విశిష్ట గుణరాశుల్లో ఒకటైన క్షమాగుణాన్ని తెలుపుతుందన్నమాట. ఇది ఎన్నో సుగుణాలతో సంకలనమైన సద్గుణం. శ్రమతో నాస్తి దుర్భిక్షం అన్నట్లు అల్లాహ్ క్షమతో నాస్తి నరకం అని కూడా చెప్పుకోవాలి. అల్ గఫార్ అంటే శాబ్దికంగా రహస్యాల్ని, వివిధ విషయాల్ని, వ్యవహారాల్ని కప్పిపుచ్చేవాడు అని అర్థం. అల్లాహ్ మన పొరపాట్లను, పాపాలను మన్నించి వాటిపై ఒక తెరను వేస్తాడు. మనం నిత్యం చేసే ఎన్నో చిన్న చితక పాపాల పట్ల అల్లాహ్ చూపు వహిస్తున్నాడు. అనుకోకుండా లేక ఉద్దేశపూర్వకంగానే దాసులు చేసే పొరపాట్లను కూడా ఆయన పొరలోకి తెలియకుండా పదిలపరుస్తున్నాడు. అల్హమ్దులిల్లా. అసహ్యాన్ని కలిగించే ఒక వస్తువుపై మన మట్టినో లేక మరో వస్తువునో వేసి కప్పెడతాం కదా, అదేవిధంగా అల్లాహ్ కూడా మన పొరపాట్లు పొరల కనపడకుండా వాటిపై తెరవేస్తున్నాడు అనమాట. మన పొరపాట్లు అల్లాహ్కు తెలిసినప్పటికీ ఆయన వాటిని లెక్కల్లోకి తీసుకోవడం లేదంటే ఆయన ఎంతటి దయాగుణం, ఎంతటి క్షమాగుణం కలవాడో మనకు అర్థమవుతుంది. అయినా మనం ఆయన పట్ల కృతజ్ఞతతో మెలుగుతున్నాం తెలుసా. శైతాన్ ఆకర్షణకు లోనై ఒకదాని తర్వాత మరో పొరపాటు చేస్తూనే పోతున్నాం. జరిగిన పొరపాటుపై పశ్చాత్తాపడితే అల్లాహ్ అమితంగా క్షమించేవాడు, కరుణించేవాడు. అయితే మనం ఇకపై అలాంటి పాపాలను చేయకుండా ఉండాలన్నమాట. షిర్కు అంటే మరొకరిని అల్లాహ్కు సాటి కల్పించడం. మరొకరిని అల్లాహ్కు సాటి కల్పించడం ఇది ఘోరమైన పాపం అన్నమాట. అల్లాహ్ ఇలాంటి పాపాలను సహించడు, క్షమించడు కూడా. రాళ్ళని, రప్పల్ని, చెట్లని, పుట్లని, జంతువుని లేక మనుషుల్ని కొలవడం ఘోరమైన పాపం. వారిలో ఎంతటి శక్తి సామర్థ్యాలు ఉన్నా సరే అలా చేసిన వారు తప్పకుండా నరక జ్వాలలో పడిపోతారు. అల్లాహ్ అలాంటి వారిని క్షమించడు. షిర్కును తప్ప అల్లాహ్ తెలిస్తే మరి ఏ పాపనైనా క్షమిస్తాడు ఇన్షాల్లా. అందుకనే అల్లాహ్ అల్ గఫార్ అని పిలువబడుతున్నాడు. ఆయన క్షమిస్తాడని భావించి ప్రతి పొరపాటును పదే పదే చేసుకుంటూ పోవడం మంచిది అనిపించుకోదు అనమాట. తిరుపతి దినాన అది మనకు నష్టదాయకంగా అవ్వచ్చు. ఇలాంటి భావనను సదా మనం దృష్టిలో పెట్టుకొని నిజమైన దాసుల్లో మారితే ఆ అల్ గఫార్ మనకు తప్పకుండా తోడ్పడతాడు ఇన్షాల్లా. బేషక్ తిరుపతి దిన పరీక్షల్లోనూ మనకి గట్టెక్కిస్తాడనమాట. సూరా తాహా 82వ ఆయత చూడండి. ఎవడు పశ్చాత్తాపడతాడో మరి విశ్వసించి మంచి పనులు చేస్తాడో ఆ తర్వాత సక్రమంగా నడుచుకుంటాడు, అది నేను అమితంగా మన్నిస్తాను. మాషాల్లా. అల్ గఫార్ అంటే మన పాపాలను కప్పించేవాడు, మనల్ని అమితంగా క్షమించేవాడు. అర్థమవుతుందా? ఇందులో ఎన్నో రకాల సుగుణాలు కలిసి ఉన్నాయన్నమాట అల్ గఫార్ లో. అర్థమవుతుందా? తర్వాతి నామం అల్ కహార్. ఏ మనిషికి మరొకరిపై అధికారత లేదు. ఏ రాజు, సజ్జనులు, సాధు స్వభావులైనా తన ప్రజలపై బలవంతంగా అధికారాన్ని మోపి వారిని కష్టాలు పాలు చేయలేరు అన్నమాట. అర్థమవుతుందా? ఏ మనిషికి మరొకరిపై అధికారం చేసే జులుం లేదన్నమాట. అన్యాయి, హింసాత్ముడు ఎవరు రాజుగా మార్జాలుడు. అధికార బలంతో, ధనగర్వంతో విరివిన ఫిరోన్ కూడా ఒక రాజే. ఈజిప్ట్ ప్రజలు అనేక సంవత్సరాలు అతనికి కష్టాలకు, కడగండ్లకు గురయ్యారు అన్నమాట. ఈజిప్ట్ ప్రజలు ఫిరోన్ పట్టి ఇబ్బందులకు. అర్థమవుతుందా? ప్రవక్త మూసా అలైహిస్సలాం హితబోధనను, అనునాయాన్ని అతను ఏమాత్రం లెక్క చేయక బని ఇస్రాయేల్ ప్రజల్ని తనకు కట్టు బానిసలుగా మార్చుకున్నాడు ఫిరౌన్. ప్రజల అన్ని హక్కుల్ని, స్వాతంత్రాన్ని హరించి వేశాడు. తన ప్రవర్తనను మార్చుకునేందుకు, విశ్వాసిగా మారేందుకు
అల్లాహ్ ఫిరోనుకు ఎంతో కాలాన్ని ఇచ్చాడు. ప్రవక్త మూసా అలైహి వసల్లంను ఆయన ద్వారా అందించిన అల్లాహ్ సందేశాన్ని ఫిరోను అవహేళన చేశాడు అనమాట. అతని దుష్ప్రవర్తన హద్దులు మీరిపోయింది. చివరికి అల్లాహ్ అతన్ని అతని సైన్యాన్ని నడి సముద్రంలో ముంచేసి ప్రవక్త మూసా అలైహి వసల్లంని మరియు ఈజిప్ట్ ప్రజల్ని రక్షించాడు అనమాట. అల్కహార్ అంటే దుష్ట శిక్షకుడు. అల్కహార్ అంటే దుష్ట శిక్షకుడు, పాపాత్మలు పని పట్టేవాడు అని అర్థం వస్తుంది అనమాట. ఎంతటి శక్తివంతులైనా, రాజులైనా, చక్రవర్తులైనా, విశ్వాసనేతలైనా సరే పాపాలు కొడుగడితే అల్లాహ్ కోపానికి, శాపానికి గురికాక తప్పదు. కాకపోతే అల్లాహ్ ప్రతి వానికి కొంత వ్యవధిని ఇస్తూ వస్తాడు, సహనం వహిస్తాడు. అంతేగాని అమాయకుల ప్రజల ఆక్రందనల పట్ల, వారిపై జరిగే దౌర్జన్యాల పట్ల అల్లాహ్ అజాగ్రత్త ఏమీ లేడు. ఫిరోన్ సతీమణి అల్లాహ్ను సూచించింది, తన భర్తను అనేక సార్లు అన్యాయించింది, తన ప్రభుత్వం సరిదిద్దుకోమని చెప్పిందనమాట. అయినా అతను వెళ్ళలేదు. చివరికి ఏం జరిగింది? అధికారం, డబ్బు, దర్భం, రాజరికం, సంపద సర్వం మొత్తం నాశనం అయిపోయాయి అనమాట. అన్యాయం, అరాచకం హద్దులు మీరినప్పుడల్లా మనుషులు అల్లాహ్ అల్ కహార్ కోపానికి గురవుతారనమాట. మనుషులు అల్లాహ్ అలియాస్ అల్ కహార్ కోపానికి గురవుతారు. ప్రేమ, దయకు నిధి అయిన అల్లాహ్కు కోపం వచ్చిందంటే చాలిగా ప్రపంచంలోని ఎంత దుష్టశక్తి లేక సమూహాన్ని అయినా సరే ఇంతే చిటికలో మట్టి కల్పిస్తాడు అనమాట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. గతంలో అల్లాహ్ సందేశాన్ని ప్రబోధించిన ప్రవక్తల పట్ల అవహేళన చేస్తూ అమరత ప్రవర్తించిన అనేక జాతుల సమూహాలు నాశనమయ్యాయి. ఇది మనకు తెలిసిందే, అవునా కదా? దీనివలన అల్లాహ్ కంటే మిన్న అయిన మరో ఏ శక్తి ఈ ప్రపంచంలో లేదని తెలుస్తుంది. అల్లాహ్ శక్తి యుక్తి ముందు మనిషి శక్తి చీమ, దోమలకు ఉన్న శక్తి లాంటిదే. షైతాన్ బారిన పడి పాపాలకు పాల్పడకుండా మనల్ని అన్ని విధాల అల్లాహ్ యొక్క కాపాడాలని వేడుకుందాం. ఫిరౌన్ లాంటి దుష్టుల కొరకు నరకాగ్ని జ్వాలలు దహించడానికి సిద్ధంగా ఉన్నాయి. అర్థమవుతుందా? స్వయంగా మీరు ఆలోచించండి. చాలా మంది విభిన్న ప్రభువులు మేలా లేక సర్వశక్తి అయిన ఏకైక దేవుడు అల్లాహ్ మేలా. ఇది దివ్య ఖురాన్లోని 12వ సూరాలో 39వ ఆయత్. అల్హమ్దులిల్లా. ఇక్కడ అల్కహార్ అంటే ఒక మాట చెప్పాలంటే, అల్కహార్ అంటే ఇక్కడ చెప్పడం ఏంటంటే, ప్రపంచంలో ఎంత దుష్ట శక్తిని అయినా సరే, నెగిటివ్ శక్తిని, సమూహాన్ని అయినా సరే ఇట్టే మట్టి కల్పిస్తాడు అనమాట. అందుకే ఇక్కడ అల్కహార్ అనే గుణం అనేది ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అనమాట ఈ భావంలో. టుడే క్లాస్ చదివి అల్హమ్దులిల్లా. మిగతా యొక్క అల్లాహ్ యొక్క పేర్ల యొక్క గుణగణాలు తర్వాత క్లాసులో మనం గ్రహించే ప్రయత్నం చేద్దాం. అల్లాహ్తో నా యొక్క చిన్న దువా ఏంటంటే, షైతాన్ బారిన మనమందరము పడకుండా అన్ని విధాలుగా సున్నత్ ప్రకారం అల్లాహ్కు నచ్చిన విధంగా మన జీవితం గడపాలని, ఈ పూర్తి రంజాన్ యొక్క ప్రతిఫలాన్ని పొందాలని, లైలతుల్ ఖద్ర్ యొక్క ప్రతిఫలాన్ని కూడా పొందాలని అల్లాహ్తో దువా చేస్తూ, నా యొక్క చిన్న కృషిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరించాలని, అలాగే మీరు కూడా గ్రహించాలని, గ్రహించి లబ్ధి పొందాలని, అల్లాహ్ యొక్క కార్యం కూడా పొందాలని నేను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దువా చేస్తూ నేను ఈ యొక్క క్లాస్ ముగిస్తున్నాను. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి, సుబ్హానకల్లాహుమ్మ వ బిహమ్దిక, అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత, అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.